श्रीगुरुभ्यो नमः। हरि ओम्। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम्। जगतं पितरं वन्दे पार्वती परमेश्वरं। సర్వం శ్రీ అంబికానుగ్రహకటాక్షవలసిద్ధం. ప్రతి ఒక్కరికి కూడా ఈ పరాభావన సంవత్సరంలో అనేకమైనటువంటి ఇబ్బందులు చవిచూసి ఈ సంవత్సరమన్నా సరే నా యొక్క స్థితి మారుతోందా, మారడం లేదా, నేను ఏ విధంగా స్థిరపడగలుగుతాను అనేటువంటి సందేహం ఉన్నవారు, ఈ సంవత్సరమన్నా నా జాతకం మారితే నేనంటూ ప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కడన్నా కలుగుతాయా అనే ఆలోచన ఉన్న వాళ్ళకి మనం మేషం మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధంగా వారి యొక్క జాతక ప్రభావాలు ఉండబోతున్నాయి, ఎవరి యొక్క జాతకంలో ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటివి గోచార రీత్యా వారి వారి ఫలితాలని వివరించి చెప్పడం జరుగుతుంది. క్షుప్తంగా ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు, వారి యొక్క స్థితిగతులు ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఇప్పుడు వివరణగా చూద్దాం. పరాభావన సంవత్సరంలో మీనరాశి వారి యొక్క ఆర్థిక వ్యయ రాజపూజ్య అవమానాలు, అదేవిధంగా ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతోంది అనే విషయంలో ముందుగా వీరి యొక్క ఆదాయం 14 గాను, వ్యయం 11 గాను, రాజపూజ్యాలు 7 గాను, అవమానాలు 2 గాను చెప్పడం జరుగుతోంది. వీరు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఒక నూతన ఉత్సాహంతో ఈ సంవత్సరం అంతా గడుపుతూ ఉంటారు. పైగా మీరు తలంచేటువంటి కార్యక్రమాల్లో ఎవ్వరు ఏమి చెప్పినా సరే నేను ఇదే చేస్తాను అని మొండి వైఖరితో ముందుకు సాగడం, అందులో విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది. ఈ మీనరాశి వారు ఆర్థికంగా కాస్త నిలబడేటువంటి అవకాశం లభిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఈ సంవత్సరం నేను ఉన్నతమైన స్థితిలోకి ఉండాలి అని చెప్పి ఆర్థిక ప్రణాళిక అనేటువంటి ఖచ్చితంగా నిర్ణయించుకుంటారు. దాని ప్రకారంగానే నడుస్తారు. ఎక్కడా కూడా రూపాయి బెసకుండా చూసుకుంటుంటారు. ఎవరిని కూడా నమ్మేటువంటి అవకాశం మీనరాశి వారికి లేదు. ఎవరిని నమ్మకుండా మిమ్మల్ని మీరే నమ్ముకునే అవకాశం ఏర్పడుతోంది. పైగా కష్టే ఫలి, నా పని నేను చేస్తాను, భగవంతుడు ఎప్పుడో నాకు మంచి రోజులు ఈసారి రాసి పెట్టి ఉన్నాడు అనేటువంటి ఒక నమ్మకంతో ఎదురు సాగుతూ ఉంటారు. విద్యార్థులకు కలిసి వచ్చేటువంటి పరిణామంగా చెప్పవచ్చు. జ్ఞాపశక్తి పెరుగుతుంది. చదవని వారు కూడా చదివేటువంటి ధోరణిలోకి వెళ్ళడం, అనూహ్యంగా నీకు ఉద్యోగం వచ్చిందా అనేటువంటి సంబరమాశ్చర్యం ఇతరులకు కలగజేయడం జరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. పైగా మీనరాశి వారు సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఎవరైతే ఉంటారో వారికి ప్రథమాంకం అంతా కూడా గడ్డుకాలంగా ఉంది. ద్వితీయాంకంలో అద్భుతమైన అవకాశాలు కనబడుతున్నాయి. ఈ మీనరాశి వారు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే అక్టోబర్ తర్వాత వెచ్చించండి. రూపాయికి 5 రూపాయలు చూస్తారు. ఈలోగా ఎక్కడ మీరు వెచ్చించిన రూపాయి కూడా మీకు వెనక్కి రాదు. పైగా మీనరాశి వారు మీ శత్రువుల యొక్క శత్రువుని మిత్రుడు అనేటువంటి మాటగా ఆ శత్రువు యొక్క శత్రువుని మీరు హక్కును చేర్చుకోవడం, మంచి వాతావరణాన్ని ఏర్పరచుకోవడం, మీకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకునే వైపే మీ యొక్క అడుగులు ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. మీనరాశిలో ఉన్నటువంటి వారు ఈ సంవత్సరం అంతా కూడా వ్యాపారాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రథమాంకంలో కొన్ని ఇబ్బందులు కలిగినా ద్వితీయాంకంలో అద్భుతమైన ఫలితాలు చూస్తున్నారు. పైగా మీనరాశిలో ఉన్నటువంటి వారు మీ ఆరోగ్యం విషయంలో ఏం కాదు, భగవంతుడి మీద భారం వేశాను అని చెప్పి నడుస్తుంటారు. సర్జరీ జరిగేటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా మే నుంచి నవంబర్ మధ్యలో సర్జరీలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా మీనరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా గడపాలి. పైగా మీనరాశి వారు విదేశాలు వెళ్ళేటువంటి ఆలోచన ఉన్నవారు ప్రథమాంకంలో వెళ్ళండి. ద్వితీయాంకంలో అంత యోగదాయకంగా లేదు. ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశి వారు అద్భుతమైన ఫలితాలు పొందడానికి దుర్గా ఆరాధన కానీ చండీ ఆరాధన కానీ చేయండి. అద్భుతంగా కలిసి వస్తుంది. పైగా నరఘోష ప్రభావం కూడా ఎక్కువయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కావున మీనరాశి వారు క్రోష్మాణ దీపాన్ని కానీ, మంగళవారం శుక్రవారం రాహుకాలంలో నిమ్మకాయ దీపారాధన కానీ చేయండి. ఈ యొక్క నరఘోష వ్యవస్థ అంతా కూడా తగ్గుతుంది. పైగా మీనరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఎక్కడైతే మోసపోయారో అక్కడ మీ యొక్క ప్రతిభ చూపి నేను మోసపోలేదు, కాస్త వ్యవధి ఇచ్చాను అంతే, నా సక్సెస్ ఈ విధంగా ఉంటుందని మీరు చూపించడం జరుగుతుంది. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
జగదం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. అందరికీ కూడా పరాభావనామ సంవత్సరంలో అనుకున్నటువంటి కార్యక్రమాలు పూర్తి అవుతూ అప్పులు బాధలు లేకుండా ఎటువంటి అనారోగ్య వ్యక్తులు లేకుండా పరిపూర్ణమైనటువంటి మీ ధర్మమైన మనోవాంఛలను తీరాలని ఆ జగదాంబిక దుర్గీ కటాక్షం కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈ ఉగాది నుంచి కూడా మన భారతదేశంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి, అది రాజకీయంగా కానీ ఏమైనా అలజడులు జరుగుతాయా, పెను ప్రమాదాలు ఏమైనా పొంచి ఉన్నాయా, గ్రహణాలు ఏ నెలలో వస్తున్నాయి, అదేవిధంగా రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కానీ ఏ విధమైన ఫలితాలు జరగబోతున్నాయి, ఈ పరాభావనామ సంవత్సరం రాజుస్థానం మంత్రిస్థానం అదేవిధంగా సైన్యాధిపతి ధాన్యాధిపతి రసాధిపతి మేఘాధిపతి నీరసాధిపతులు ఎవరు, వారి ఆ యొక్క పదవి వల్ల ప్రపంచంలో జరిగేటువంటి వింతలు ఏమన్నా ఈ సంవత్సరంలో చోటు చేసుకుంటున్నాయా అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా మనం చర్చించుకున్నట్లయితే కనుక ముందుగా పరిపాలించేటువంటి రాజస్థానాన్ని గురుడికి ఇవ్వడం, దీనివల్ల అనేకమైనటువంటి మార్పులు కేంద్రాల్లో జరగడం, కేంద్రము ఒక కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, దీనివల్ల ప్రజల్లో నాయకుల మీద కాస్త అసంతృప్తి అనేటువంటిది ఏర్పడము, రాజకీయ విషయాల దగ్గరికి వచ్చేసరికి అత్యంత పెను మార్పులు సంభవించడము అనేటువంటివి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. ఇక బొగ్గు, ముత్యం, పత్తి, నూనె అదేవిధంగా జొన్నలు వీటి యొక్క ధరలు కాస్త పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. పైగా రాజు గురుడు అవ్వడం వల్ల జనాల్లో నాయకుల మీద అపనమ్మకం పెరగడం, ఉగ్రవాదులు అనేటువంటివి లేకుండా ప్రశాంతమైన జీవితం సాగటం, ఆగస్టు నుంచి నవంబర్ మధ్యలో మాత్రం కొన్ని అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఇక మంత్రిస్థానానికి కుజుడు ఇవ్వడం, కుజుడు మంత్రిస్థానంతో ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా పరిపాలించేటువంటి వారు కానీ వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు కానీ విద్యార్థులకు కానీ కన్ఫ్యూజ్ మైండ్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఏది ఆలోచిద్దామన్నా సరైన నిర్ణయం తీసుకోలేక అవకతవకలకు అనేటువంటి గురవుతాం జరుగుతుంది. పైగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం పని పూర్తయ్యేంత వరకు కూడా నేను తప్పు నిర్ణయం తీసుకున్నాను అనే ఆలోచనతోటే మీరు ఎదగసాగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక సైన్యాధిపతిగా చంద్రుడు ఉండడం వల్ల కొంతవరకు పప్పు దినుసులు అదేవిధంగా వ్యాపార సంస్థలు కూడా కాస్త తగ్గుముఖం పడతాయి. వ్యాపారాలు జోరుగా జరిగేటువంటి అవకాశం కనిపించడం లేదు. వ్యాపారం ఎవరైనా సరే, ఏ వ్యాపారస్తులైనా సరే తన ఆర్థిక ప్రణాళిక అవకతవకలతోటే నడుస్తుంది తప్ప అధిక లాభాలు అనేటువంటి జరగవు. ద్రవ్యోల్బణం కాస్త కింద పడుతుంది. బంగారం వెండి ధరలు కూడా తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. విందు వినోదాల్లో మాత్రం కాస్త ఇబ్బందులు కలుగుతూ వాతావరణం అంతా కూడా చికాకులతో కూడుకున్నటువంటి వాతావరణాలే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా సైన్యాధిపతిగా శుక్రుడు సైన్యాధిపతిగా ఉండడం వల్ల భారత సైన్యానికి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. కొత్త సైన్స్ పరంగా కొత్త వరవల్లోకి మనం రావడం, భారతదేశం అగ్రస్థానానికి వెళ్ళేటువంటి అవకాశం, ఇతర దేశాలు నివ్వెరపోయేలా, ఇతర దేశాలు భయపడేలా మన యొక్క భారత జట్టు కానీ అదేవిధంగా ఇతర రంగాల్లో కూడా సైన్స్ పరంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ ఆటల పరంగా కానీ సాహిత్య పరంగా కానీ మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతోంది. భారతదేశం వైపు ఇతర దేశాలు తొంగి చూస్తూ అవ్వేరిపోయేటువంటి అవకాశం ఏర్పడుతోంది. ఇక ఆర్ఘ్యాధిపతి చంద్రుడు అవుతూ ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు వెంటాడేటువంటి అవకాశం ఏర్పడుతోంది. పళ్ళ వ్యాపారస్తులు మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది. అధికమైనటువంటి ఎండలు గోచరించడం, వృద్ధులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి సూచనగా చెప్పవచ్చు. అంతేకాకుండా
మేఘాధిపతి చంద్రుడు అవుతూ ఉండడం వల్ల సకాలంలో రావాల్సిన వర్షాలు వడగళ్ల వర్షాలుగా, రావలసినటువంటి ఋతుపవనాలు కాస్త ఆలస్యంగా రావడం, దీనివల్ల రైతు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఏర్పడుతోంది. తగు భూసారం అనేటువంటి తగ్గడం, నీటి కొరత అనేటువంటిది కొంచెం ఏర్పడడం, ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, నీటికి సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోవడం అనేటువంటిది ఎక్కువగా గోచరిస్తుంది. రసాధిపతి సూర్యుడు అవుతూ ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య కానీ లేదా స్నేహబంధమైనటువంటి విషయాల్లో కానీ అవకతవకలు ఏర్పడుతున్నాయి. ఒకరి మీద ఒకరికి అపనమ్మకం అనేటువంటిది ఎక్కువ ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మనుషుల మధ్య కల్మషం అనేటువంటిది జూలై నుంచి ప్రారంభమయ్యి నవంబర్ వరకు కూడా ఎవరిని పూర్తిగా నమ్మేటువంటి గోచరం ఎక్కడక్కడ గోచరించడం లేదు. ఇక నీరసాధిపతి గురుడు అవ్వడం వల్ల పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి వ్యవస్థ జరుగుతోంది. రైలు ప్రమాదం కూడా ఎక్కువగా జరిగేటువంటి ధోరణులు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ గనుల్లో పనిచేసే వాళ్ళు కానీ, అదేవిధంగా చిన్న చిన్న వర్తకాలు పెట్టుకునేటువంటి వారు, అంటే రోడ్డు పక్కన టెంట్లు వేసి సామాగ్రి అమ్ముకునేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెను ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రమాదాలన్నీ కూడా గనుల్లో కానీ ఇక్కడ కానీ జరిగేటువంటి ప్రమాదాలు ఎక్కువ కూడా ఏప్రిల్ 18వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి జూలై 24 వరకు కూడా ఈ గనుల్లో కొన్ని ఇబ్బందులు కలగడం, ప్రభుత్వ శాఖల్లో కూడా అనూహ్యంగా బిల్డింగులు కూలడం కానీ కుంచుకుపోవడం అనేటువంటి వ్యవస్థ ఎక్కువగా గోచరిస్తుంది. ఇక ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మాసంలో కూడా గ్రహణాలు మన భారతదేశంలో కనిపించవు. ఈ పరాభావన సంవత్సరంలో 3 గ్రహణాలు మనకి గోచరిస్తున్నాయి. అందులో మొట్టమొదటిది ఆగస్టు 12వ తారీఖున సంపూర్ణ సూర్యగ్రహణం, 27వ తారీఖున చంద్రగ్రహణం, ఫిబ్రవరి 6, 2027లో సూర్యగ్రహణం గోచరిస్తోంది. ఈ 3 గ్రహాలు కూడా మన యొక్క భారతదేశంలో కనిపించవు కాబట్టి ఈ సంవత్సరం గ్రహణాలు లేవని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఇక మోడాలు అనేటువంటివి గురుమోడవి జూలై 15వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ఈ మోడవి చాలా తక్కువ రోజులే ఉంటుంది. దీనివల్ల ఎక్కడా కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం లేదు. ఈ గురుమూఢమి శుక్రమూఢములు కూడా ఆగస్టు నెలలో జూలై నెలలోనే గోచరిస్తున్నాయి. ఈ ఆగస్ట్ జూలై ఈ 2 నెలల్లో కూడా మూడాలు అనేటువంటి చాలా తక్కువ ఏర్పడుతూ ఉండడం వల్ల వివాహాది శుభ కార్యక్రమాలకి జూలై ఆగస్టు మంచి రోజులు కాదు అని మనం చెప్పుకోవచ్చు.